అమెరికాలోని సెంట్రల్ న్యూయార్క్లో హౌసింగ్ విప్లవానికి నాంది పడింది. న్యూయార్క్ గవర్నర్ క్యాథీ హోచెల్ $150 మిలియన్ హౌసింగ్ సెంట్రల్ న్యూయార్క్ ఫండ్ను ప్రారంభించారు. ఈ ప్రాంతంలో రాబోయే భారీ ఆర్థిక వృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఫండ్ ద్వారా కనీసం 2500 కొత్త ఇళ్లు నిర్మించనున్నారు. అందుబాటు ధరల్లో వర్క్ఫోర్స్ హౌసింగ్ కల్పించడమే లక్ష్యమని గవర్నర్ హోచెల్ పేర్కొన్నారు. హౌసింగ్ సంక్షోభానికి పరిష్కారం మరిన్ని ఇళ్లు నిర్మించడమే అని ఆమె స్పష్టం చేశారు. అమెరికాలోని సెంట్రల్ న్యూయార్క్లో భారీ గృహ విప్లవానికి నాంది పడింది. న్యూయార్క్ గవర్నర్ కాథీ హోచెల్ $150 మిలియన్ హౌసింగ్ సెంట్రల్ న్యూయార్క్ ఫండ్ను అధికారికంగా ప్రారంభించారు. ఈ ప్రాంతంలో రాబోయే భారీ ఆర్థికాభివృద్ధికి ముందస్తు ఏర్పాటుగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యేకంగా మైక్రాన్ టెక్నాలజీ సంస్థ $100 బిలియన్ పెట్టుబడితో రానున్న మెగా ప్రాజెక్ట్ కారణంగా వేలాది ఉద్యోగాలు సృష్టించబడనున్నాయి. దీంతో గృహాలపై భారీ డిమాండ్ ఏర్పడనుంది. ఇక ఈ ఫండ్ ద్వారా 2500 కొత్త వర్క్ ఫోర్స్ ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నారు. మొత్తం $150 మిలియన్ $30 మిలియన్ ఎంపైర్ స్టేట్ డెవలప్మెంట్ అందిస్తుంది. మిగిలిన నిధులు మైక్రాన్ మరియు ఇతర భాగస్వాముల నుంచి సమకూరుతున్నాయి. అధిక వడ్డీ రేట్లు, పెరుగుతున్న నిర్మాణ వ్యయాలు ఉన్నప్పటికీ ప్రజలకు అందుబాటు ధరల్లో ఇల్లు అందించడమే ఈ ఫండ్ ముఖ్య ఉద్దేశమని గవర్నర్ హోచెల్ స్పష్టం చేశారు. హౌసింగ్ సంక్షోభానికి పరిష్కారం మరిన్ని ఇల్లు నిర్మించడం అని ఆమె పేర్కొన్నారు. మరి సెంట్రల్ న్యూయార్క్ ఆర్థికంగా ఎగిసిపడుతున్న వేళ ఈ ఫండ్ ప్రాంత అభివృద్ధికి గేమ్ చేంజర్గా మారనుందా? వేచి చూడాలి.